ఊసరవెల్లైనా రంగులు మార్చడం మానుతుందేమో కానీ మన విజయవాడ ఊసరవెల్లి మాత్రం రంగులే కాదు మాటలు కూడా మారుస్తాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఒక్కో పార్టీలో ఉన్నప్పుడు ఒక్కోలా మాటలు మార్చుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే లక్ష్యంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగకుండా అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ నమ్మిన ప్రజలను నిలువునా ముంచాడు ఈ వ్యక్తి. గతంలో అమరావతి రాజధాని ఉండాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల అంశం ఒక విఫల యత్నమని స్వయంగా ఏం చెప్పాడో ఒకసారి మీరే చూడండి. 3 రాజధానులు అనేది ఒక విఫల ప్రయోగం. ఇవాళ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇంకా కూడా రోజు రోజుకి దిగజారిపోద్ది. అభివృద్ధి జరగడం కాదు, అభివృద్ధి జరగకుండా కూడా ఇంకా ఆర్థిక పరిస్థితి అనేది టోటల్గా కూడా డోల్డ్రమ్స్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ నిర్ణయం వల్ల అవుతుంది. అన్ని రకాలుగా కూడా ఇది సరైన నిర్ణయం కాదు. దీన్ని తీవ్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిందని మాట్లాడిన అదే నోరు ఈరోజు వైసీపీ పంచన చేరి ప్రజా వ్యతిరేక శక్తిగా మారలేదా? అభివృద్ధి అంటే చంద్రబాబు, అభివృద్ధి అంటే టీడీపీ అని చెప్పి 10 ఏళ్ల పాటు ఎంపీ పదవిని అనుభవించి ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి స్వలాభం కోసం వైసీపీ గూటికి చేరింది ఎవరు? 3 రాజధానుల నిర్ణయం ఒక తుగ్లక్ నిర్ణయమని, జగన్ పాలన ఒక తుగ్లక్ పాలనలా ఉందని మాట్లాడిన నోరు మీది కాదా? 5 కోట్ల కలల రాజధాని అమరావతిపై ఇన్నాళ్లు ప్రేమ ఒలకబోసి ఈరోజు మీ వ్యక్తిగత లాభాల కోసం రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ తమ భూములను త్యాగం చేసిన రైతులను అవమానపరుస్తూ మీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం, ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ వారితో కలిసి ప్రజా వ్యతిరేక శక్తిగా మారిన నయవంచకుడిని ఓడిద్దాం. మన అమరావతిని పునర్నిర్మించుకునేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కేశినేని శివనాథ్ చిన్ని గారిని గెలిపిద్దాం.